హాయ్ గైస్, నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ వేద. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ కూడా? హోప్ డూయింగ్ వెల్ అనుకుంటున్నాను. సో గైస్, అనంతపూర్లో బెస్ట్ గ్రేట్ స్కూల్ చూస్తున్నారా? సో ఈ వీడియో అయితే మీ అందరి కోసమే అండి. ప్రతి ఒక్కరికి కూడా మనం ఎంత కష్టపడి కంప్లీట్గా అది కిడ్స్ కోసమే, మొత్తం కంప్లీట్గా వాళ్ళ గురించి అని చెప్పొచ్చు కదా. అండ్ మన అనంతపూర్కి 85 అండి, ద వరల్డ్ బెస్ట్ స్కూల్ అయితే వచ్చేసిందండి అనంతపూర్కి. అండ్ ఇది వచ్చేటప్పటికి మనకు నేషనల్ హైవే వడియంపేట దగ్గర అయితే స్కూల్ లొకేట్ అయింది. 6 acres లో కంప్లీట్గా ఇంటర్నేషనల్ స్కూల్ అండి. సో వీళ్ళ గురించి ఇవాళ కంప్లీట్గా ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. వీళ్ళ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ ఎలా ఉన్నాయి, ఏ గ్రేడ్ నుంచి ఏ గ్రేడ్ స్టార్ట్ అవుతుంది, అలాగే వీళ్ళకి ఫస్ట్ టైం అనంతపూర్కి 3C కరికులం తీసుకొస్తున్నారు అని చెప్తున్నారు. వాట్ ఈస్ 3C కరికులం, వీటి వల్ల పిల్లలకి ఏంటి ఉపయోగాలు, అలాగే ఏం సిలబస్ ఇస్తున్నారు, CBSE ఇస్తున్నారు, అలాగే కేంబ్రిడ్జ్ ఇస్తున్నా అని చెప్తున్నారు కదా. సో వీటి వల్ల మనకేంటి ఉపయోగాలు, అలాగే ఫీజెస్ ఎలా ఉన్నాయి, యాజ్ ఎ పేరెంట్గా మనకున్న డౌట్స్ అన్నీ కూడా ఇవాళ వీడియోలో మీకు కంప్లీట్గా చెప్పబోతున్నానండి. సో ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి, ఓకేనా? వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇంటూ వీడియో. సో గైస్, 85 స్కూల్ అండి, 42 సిటీస్, 90 స్కూల్స్ అయితే ఉందన్నమాట. ఇంటర్నేషనల్ స్కూల్ అయితే ఫస్ట్ టైం అనంతపూర్కి 3C కరికులం వచ్చేసారు. సో 3C కరికులం అంటే ఏంటంటే, సో మన క్యారెక్టర్ అంటే స్టూడెంట్ క్యారెక్టర్ ఇంప్రూవ్మెంట్ కావచ్చు, కంటెంట్ కావచ్చు, కాంపిటెన్సీ ఫీల్డ్ లో ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా మనకు స్కిల్స్ అనేవి నేర్పించడం జరుగుతుంది అన్నట్లు. ఇంకా సో ముఖ్యంగా CBSE సిలబస్ తో పాటు కేంబ్రిడ్జ్ సిలబస్ కూడా తీసుకురావడం జరిగింది. అంటే మన పిల్లలు ఈ స్కూల్లో జాయిన్ అయితే సో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ఎగ్జామ్ అయితే ఇక్కడ అనంతపూర్ నుంచి రాయొచ్చు అనమాట. ఆ విధంగా అయితే ఉంటుంది. అండ్ సిలబస్ కూడా అదే ఉంటుంది అన్నట్లు. ఇంకా వీళ్ళు ఇచ్చేది ఏంటంటే 1 year వీళ్ళు ఏమేమి నేర్పిస్తున్నారు, ఏమేమి ప్రోగ్రామ్స్ ఉన్నాయి, స్కిల్స్ ఎలా ఉన్నాయి, వీళ్ళు మొత్తం టైం టేబుల్ కూడా కమింగ్ 365 డేస్కి ఏమున్నది ప్రోగ్రామ్ అనేది కూడా ముందే డెవలప్ చేసి పెట్టడం జరిగింది. అండ్ వీళ్ళ హై ట్రైన్డ్ ఫ్యాకల్టీ అయితే ఉంటుందండి. సో ముఖ్యంగా వీళ్ళు ఎవ్రీ క్లాస్ రూమ్ కూడా 25 మెంబర్స్, మ్యాక్సిమం 25 మెంబర్స్ స్టూడెంట్స్తోనే క్లాస్ అయితే జరుపుతారండి. అండ్ ముఖ్యంగా AC క్యాంపస్ కావచ్చు, మనం పంపడానికి బస్ ఫెసిలిటీస్ కావచ్చు, క్యాంటీన్ ఫెసిలిటీ కావచ్చు, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇంటర్నేషనల్ స్కూల్ అంటే మీకు అసలు చెప్పే అవసరం లేదు. బట్ వీళ్ళ దగ్గర ఉన్న హైలైట్ థింగ్స్ ఏంటంటే ఇవన్నీ కూడా మనము చైర్పర్సన్ అన్నట్టు తెలుసుకుందామండి. సో నేను అడగడం కంటే కూడా ఒక పేరెంట్ వచ్చి ఆమె అడిగినప్పుడు సో ఆమె ఎలాంటి ఆన్సర్స్ ఇస్తుంది, ఇవన్నీ కూడా మీకు లైవ్లో అయితే చూపిస్తాను, ఓకేనా? ఇప్పుడు మనకి ఇక్కడ ఆఫీస్ వచ్చేటప్పటికి రామ్నగర్లో అయితే ఉంటుందండి. సో రామ్నగర్లో తాడిపత్రి బిర్యానీ పక్కన అనమాట ధన్వి షోరూమ్ ఉంది కదా, ధన్వి హోండా సర్వీస్ సెంటర్ ఉంది కదా, అక్కడ పక్కన అయితే ఉంటుంది అజిత్ ప్యాలెస్లో. సో ఇక్కడ అడ్మిషన్స్ తీసుకోవాలనుకున్నట్లయితే ఇక్కడ అప్రోచ్ అవ్వచ్చు. ఆఫీస్కి వచ్చే స్క్రీన్ పై నెంబర్ కూడా ప్రొవైడ్ చేశాను, వీడియో లాస్ట్ వరకు చూడండి. సో కంప్లీట్గా మీకు ఒక ఐడియా వస్తుంది. వచ్చి విజిట్ అవ్వండి, జస్ట్ ఒక రెఫరెన్స్ లాగా ఉంటుంది, ఓకేనా? మీ పిల్లల భవిష్యత్తుకు బంగారు బాట వేసుకోవాలనుకున్నట్లయితే 85 అనేది బెస్ట్ మీకు అనిపిస్తేనే మీరు వచ్చి అప్రోచ్ అవ్వండి, ఓకేనా? సో ఇకపోతే చైర్పర్సన్ గారిని కలుద్దాం, వాళ్ళ స్కూల్ గురించి మరిన్ని వివరాలని తెలుసుకుందామండి. Great welcome to Anantapur students and parents from 85 Anantapur School. And this is Kameswari, have educationalist and worked as a teacher and principal and CEO for various schools. And I have vast experience in educational field. And also I have established one school in Hyderabad. And now, so I established in 85 school because Anantapur people has required that whatever we are implementing the 3C curriculum, which is not implementing in Anantapur, especially for communication skills. And this is 3C curriculum is character and content and competence. So we develop among the children character and content, subject knowledge, as well as competency to compete with among the world with any field in all the fields. Madam, good afternoon, madam. Good afternoon, sir. So myself Pradeep, madam, Pradeep Reddy. So I have 2 kids. One should be admitted to 4th standard and one for 1st standard. So I'm expecting education from 85 school. I have almost roamed to Anantapur district. So I didn't have a good education in a CBS curriculum as well as IC. So what 85 wants to give to the Anantapur children and parents requirement? 85 World School, it is all over the India spreaded, and we have 42 branches and even kids schools also. And we are running international standards. So right from IK, I mean kindergarten also, that we are using as international kindergarten. So IB, IGCSE and CBSE curriculum we integrate and
We will teach till grade 5. ఇక్కడ ఏం లేదు మేడం, నేను అనంతపూర్లో కొన్ని స్కూల్స్కి వెళ్ళాను. దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్కూల్స్ హియర్, బట్ వేర్ దే డోంట్ ఫాలో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్. Yeah. యాజ్ ఎ పేరెంట్ నా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఒక బెస్ట్ ఎడ్యుకేషన్ అంటే బెస్ట్ అంటే వి కాంట్ మనం ఒక పాయింట్లో ఇది బెస్ట్ అని మనం చెప్పలేం. ఒక రైట్ ఎడ్యుకేషన్. Yeah. సో అది ఎడిఫై ఇస్తాదా లేదా కనుక్కుందామని మీ దగ్గరికి వచ్చాను మేడం. Yeah. కానీ మీతో మాట్లాడుతున్నప్పుడు మీరు అంటున్నారు ఒక కిండర్ గార్డెన్ నుంచి ఇంటర్నేషనల్ కరికులం మీ ఓన్ డిజైన్ చేస్తున్న ఓన్లీ ఎడిఫై స్కూల్స్లో మాత్రమే మేము ఇస్తున్నాం అని అంటున్నారు. సో రియల్లీ ఈరోజు మనం ఏదైతే మాట్లాడుకున్నామో అది స్కూల్లో ఉంటుందా మేడం క్లాసెస్లో? డెఫినెట్లీ సార్. మీరు ఇప్పుడు అడిగారు మీరు డిజైన్ చేసి ఇట్స్ బేస్డ్ ఆన్ ఐబీ అండ్ ఐజీసీఎస్ అండ్ సిబిఎస్ఈ. బేస్డ్ ఆన్ దీస్ 3 curriculums we made it as integrated curriculum and we are approaching in that way with the children. So that is our curriculum till grade 5. And why it is Edify World School? We have Edify schools, Edify World School, Edify International schools also. Why it is Edify World School? Because till grade 5 we are providing the children approach with the children that is international standards, and how in international other countries how teachers and schools will approach with the children. In the same way our approach also will be the same with the students. To kids. And grade 6 onwards we have 2 options. One is CBSE and another one is Cambridge curriculum. So we are getting affiliation from the Cambridge as well as CBSE. If the child is interested in Cambridge curriculum, then you can choose Cambridge curriculum. That is World School, not by the namesake, sir. So international means it is not but name. It is, if it is named international, it will not be international. The board what we are getting affiliation, that is called international. If we get IB and if we get Cambridge, then we can call it as international, as we have Cambridge affiliation also, so that we are calling as Edify World సో School. కేంబ్రిడ్జ్ ఏదైతే కరికులం ఉంటుందో అది అనంతపూర్లో మనం ఇప్పుడు నెక్స్ట్ చెప్పబోతున్నామా? Sure, sir, sure. Grade 6 onwards Cambridge curriculum. Edify లో? Edify, yeah. కంపల్సరీ. Compulsory. నేను రీసెంట్గా కొన్ని స్కూల్స్కి వెళ్ళాను మేడం. Yes, sir. ఒకరు ఫ్రెంచ్ అని చెప్పారు, ఒకరు స్పానిష్ అని చెప్పారు. బట్ వాట్ అబౌట్ ఇంగ్లీష్ మేడం? So English is compulsory. సో టీచింగ్ ఈజ్ ఓన్లీ ఇన్ ఇంగ్లీష్ ఆర్ ఎనీ అదర్ ఫారెన్ లాంగ్వేజెస్? Teaching is in English medium. Medium of teaching is English. Okay. And English is as a subject. Okay. I mean as a language we will take. And so also as it is a Cambridge curriculum, also we prefer French or Spanish. One more language. Extra foreign language. Extra foreign language as it is a Cambridge curriculum. Okay. It's dependent on student interest. మిమ్మల్ని ఎంతవరకు నమ్మొచ్చు మేడం? మేము ఇప్పుడు ఈ ఇయర్ జాయిన్ చేయించాలి అని అనుకుంటున్నాను. నేను కూడా ఐఎమ్ జస్ట్ లుకింగ్ ఫర్ ఎ గుడ్ స్కూల్ ఫర్ రైట్ ఎడ్యుకేషన్ టు మై కిడ్స్. సో ఒకవేళ నేను జాయిన్ చేస్తే ఇస్ దర్ ఎనీ చేంజ్మెంట్? నా పిల్లల్ని చూడొచ్చా నేను? Definitely, sir. So we are very transparent, and it is not an individual school, sir. It is a brand. Edify is a brand. We have a particular strategies, and so we have academic calendar. This is 23-24 academic calendar. Okay. So this is from April onwards, complete March. So every month program will be designed and it will give to the parent. Okay. And every week program also will be given. Every day program also will be given. And you can even cross check what is happened in the particular day and particular class. So you can cross check it also. సో మీరు చెప్పినట్టు డే 1 నుంచి డే లాస్ట్ వరకు మీరు ఏమైతే మీ క్యాలెండర్ సిలబస్ ఉంటుందో అది ఆ రోజు అలానే చేయిస్తారు? Definitely, sir. సో ఇఫ్ ఎనీథింగ్ మేము వచ్చి క్రాస్ చెక్ Yeah, చేసుకోవచ్చు? you should. You can. ఇస్ ఇట్ పాసిబుల్ మేడం? Yeah, sure, sir. Why not? Because it is already well designed and ఫాలోయింగ్ also విత్ ద following. రెస్ట్ ఆఫ్ బ్రాంచెస్? We will. Yeah, everyone. Every ఇప్పుడు all ఆల్రెడీ Edify మనకున్న schools. 90 బ్రాంచెస్ లో సేమ్ క్యాలెండర్ ఇలానే Same క్యాలెండర్ calendar, డిజైన్ same calendar, same curriculum and same books. ఇది సిబిఎస్ఈ అంటే సిబిఎస్ఈ అఫిలియేషన్ ఉంటుందా మేడం? Definitely, sir. సిబిఎస్ఈ Without- అఫిలియేషన్ లోనే ఎగ్జామ్స్ ఉంటాయా లేకపోతే Yeah. సిబిఎస్ఈ So అని పెట్టి already I told you, sir. Already I told you that. So ours is Edify World School. We have 2 boards, even 3 boards. SSC, but not SSC. We are running here. We are grade 6 onwards. IK means nursery. IK 1 onwards. We are approaching with the international curriculum. And grade 6 onwards, child or parent, you can decide that whether you need CBSE board or Cambridge board. ఓకే. So according to your interest. వాట్ Grade అబౌట్ 6 ఎక్స్ట్రా onwards. కరిక్యులర్ యాక్టివిటీస్ మేడం?
So all the extracurricular activities already that ma'am mentioned that. So Okay, not only studies here, and we give same importance to Sports, physical physical fitness, activities. physical fitness and physical activities, and not only that, dance, music, and life skills. For all-round development, we will. దీని అన్నిటికీ మీ దగ్గర ఇన్ఫ్రా ఉందా మేడం? Yes, sir. That yeah, it's 6 acres campus. నేను చూడొచ్చు మేడం అది? Sure, sir. Sure. సో ఇప్పుడు మీరు చెప్పినట్లు నేను రైట్ ప్లేస్ లో ఉన్నాను. Definitely, sir. 100%. 100%. సో ఫర్ రైట్ ఎడ్యుకేషన్ టు మై కిడ్స్. 200%. సీరియస్లీ మేము నమ్ముతున్నాం. వీఆర్ ఇంట్రెస్ట్ వే మేము జాయిన్ చేస్తున్నాం. వీఆర్ గోయింగ్ టు సీ ఎ చేంజ్ ఫ్రమ్ మై కిడ్స్. Yeah. ఇప్పుడు డిఫరెంట్ స్కూల్స్ నుంచి చాలా మంది పేరెంట్స్ కూడా వస్తారు రేపు. Yeah. నాలాగానే వచ్చి అడిగినప్పుడు నాలాగా వచ్చినప్పుడు దే ఫైండ్ అవుట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద స్కూల్ బికాస్ వీఆర్ న్యూ టు అనంతపూర్. Sir. బట్ ఎగ్జిస్టింగ్ ఎడిఫై అనేది ఒక బ్రాండ్ అనేది నాలాంటి పేరెంట్స్కి చాలా మందికి తెలుసు. ఆల్మోస్ట్ 90 బ్రాంచెస్ విత్ 42 సిటీస్ అంటే నేను హైదరాబాద్ బెంగళూరుకి పంపిద్దాం, సీరియస్లీ నేను హైదరాబాద్ బెంగళూరుకి పంపిద్దామని అనుకున్నాను. ఫార్చునేట్లీ నేను ఎడిఫై అనంతపూర్లో వచ్చి కూర్చొని ఇలా మాట్లాడతాను. మిమ్మల్ని నేను కనుక్కోగలను వాట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ ఎడిఫై ఇన్ అనంతపూర్ అని నేను అనుకోలేదు ఈ ఇయర్. బట్ నేను అన్ని స్కూల్స్ చూశాను మేడం, చూశాను. బట్ అలా కాకుండా ఇలా ప్రజెంట్ చేసి ఇలా ఉంటుంది ఎడ్యుకేషన్ సిస్టమ్. సిబిఎస్ఈ అఫిలియేషన్ అంటే సిబిఎస్ఈ అఫిలియేషనే ఉంటుంది. సిబిఎస్ఈ అని చెప్పి స్టేట్ బోర్డు రాయిస్తున్నారు. చాలా మంది పేరెంట్స్ ఇలా ఇబ్బంది పడుతున్నారు. అందుకనే నేను ఇక్కడికి వచ్చి మిమ్మల్ని అడగడం. So we are very transparent. Whatever we say that we implement 100%, sir. Okay. So there is no hide and seek games here. Okay. So everything is very transparent, and this is what I told you already. This is academic calendar. Day 1 to So day last. April to March. March. So this is all will be implemented Every according academic to year, madam? every academic year, and every school you can find out in some other branches like Tirupati, Karnool. You can go and you can find out the same. You will get it. ఎందుకంటే నా ఫ్రెండ్స్ కూడా చాలా మంది వాళ్ళ పిల్లల స్కూల్ నేను చేంజ్ చేద్దాం, ఒక బెస్ట్ ఎడ్యుకేషన్ అనంతపూర్లో చూద్దామని ట్రై చేస్తున్నాను. నేను రెఫర్ చేయొచ్చు కదా మేడం? So 100%, sir. So it will be the ఆ best, గ్యారంటీ 100% best school in Anantapur. నమ్మొచ్చు. I wish. నేను రైట్ ప్లేస్ లో ఉన్నాను, నేను నమ్ముతున్నానంటే ఐఎమ్ టేకింగ్ ఇన్ అడ్మిషన్ మేడం. సో నాకు నా పిల్లలు ఫస్ట్ స్టాండర్డ్ అండ్ ఫోర్త్ స్టాండర్డ్ కి అడ్మిషన్ ఇవ్వండి. Definitely, sir. We నా don't ఫ్రెండ్స్ break కూడా నేను your రెఫర్ trust. చేస్తాను. We don't break your trust. ఐ బిలీవ్ మేడం, ఐ బిలీవ్. Thank you. థ్యాంక్ యూ మేడం. Thank you, sir. థ్యాంక్ యూ. సో గైస్ చూసారు కదా అండి. సో వీళ్ళు ఇచ్చే ప్రోగ్రామ్స్ కావచ్చు, 365 డేస్కి వాళ్ళు లైక్ ప్రోగ్రామ్ డిజైన్ చేస్తున్న క్యాలెండర్ కావచ్చు, ఇవన్నీ కూడా చూపించాం. అలాగే వీళ్ళు ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారు అని చెప్పేసి వాళ్ళ మాటల్లో మీకు అర్థమైపోయి ఉంటుందండి. డెఫినెట్లీ గైస్ వీళ్ళు ఇచ్చే సిబిఎస్ఈ సిలబస్, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ సిలబస్, ఇవన్నీ కూడా హైలైట్ పాయింట్స్ అండి. అండ్ ముఖ్యంగా వీళ్ళు కిడ్స్తో లైక్ ఆ స్కిల్స్ ఇంప్రూవ్మెంట్స్ కావచ్చు, వీళ్ళ ఇంటరాక్షన్ కానీ చాలా డిఫరెంట్గా అయితే ఉంది. సో మీకు మాటల్లో తెలిసిపోతుంది. ఇంకొక విషయం ఏంటంటే, సో 42 సిటీస్లో 90 స్కూల్స్ రన్ చేసిన అనుభవం అయితే ఉంది వీళ్ళకి. సో ఇక మీకు చెప్పే అవసరం లేదు, మీరు మరి ఎక్కడైనా ఎంక్వైరీ చేసుకున్నా ఎడిఫై అనేది బెస్ట్ అని చెప్పేసి మీకు తెలుస్తుంది అన్నట్లు. ఇంకా సో గైస్ ఈ వీడియో చేయడం నా ఉద్దేశం ఏంటంటే, ప్రతి ఒక్కరికి కూడా అనంతపూర్లో ఎలా అయిపోయిందంటే, ఒక అకాడమిక్ ఇయర్ వస్తుందంటే ఏ స్కూల్లో జాయిన్ అవ్వాలి, ఈ స్కూల్ బాగాలేదు, ఒక చోట చదువు బాగుంటే స్కిల్స్ బాగుండవు, కమ్యూనికేషన్ ఉండదు, కాంపిటీషన్ స్పిరిట్ ఉండదు, ఈ విధంగా రకరకాల సమస్యలు అయితే ఉన్నాయన్నట్లు. ఇంకా మీకు ఈ వీడియో ఈ అకాడమిక్ ఇయర్కి ఒక రెఫరెన్స్ లాగా ఉంటుంది, మీ పిల్లల భవిష్యత్తుకి ఒక మంచి మార్గం లాగా ఈ వీడియో ఉంటుంది అని చెప్పేసి చేయడం జరుగుతుంది. ఫర్ ద ఫస్ట్ టైం ఈ విధంగా ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్స్ పైన ఒక మంచి కంటెంట్ అనేది తీసుకురావడం జరిగింది. సో మీకు అందరూ కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నాను. అండ్ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో స్క్రీన్ పైన నెంబర్ అయితే ఉంటుంది. ఆఫీస్ అడ్రస్ వచ్చేటప్పటికి అజిత్ ప్యాలెస్ అండి. సో మనకు ధన్వీ హోండా షోరూమ్ పక్కన రామ్నగర్లో అయితే వస్తుంది. సో వచ్చి ఒకసారి విజిట్ అవ్వండి, జస్ట్ ఒకసారి వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వండి. నేను చెప్పడమే కాదు, మీకు సాటిస్ఫై అయితేనే మీరు ఇక ఫర్దర్ స్టెప్ అనేది తీసుకోవచ్చు. ఓకేనా? అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయ్స్. ఈ వీడియో లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. నమస్తే.